ఇష్టపడిన దాన్ని వదులుకోవడం కష్టం కదా. ఇష్టమే నానమ్మా, మీరు చెప్పింది చేయడానికి నాకిష్టమే. నమ్మడానికి లేదత్తయ్య గారు. ఇప్పుడు ఈ మాట చెప్పి సంవత్సరాలు గడిపేస్తాడు. నమ్మకండి. మీకు నమ్మకం కలిగేలా షరతు పెట్టండి, దానికి కట్టుబడి ఉంటాను. ఎలా నమ్మడం? నమ్మకం లేని చోట నమ్మకాన్ని నేను ఎలా కలిగించగలను? ఒక్కసారి అవకాశం ఇస్తేనే కదా. సరే, త్రిపురకు పెట్టిన 30 రోజుల గడువే మీకు ఉంది. త్రిపుర గడువు తీరేలోపు ఈ పెద్దింటి సమస్య కూడా తీరాలి. వల్లి, స్థానం, హక్కు, హోదా అన్నీ పోవాలి. అర్థమైందా? అవన్నీ ఒకేసారి పోవాలంటే నువ్వు దానికి విడాకులు ఇవ్వాలి. ఇస్తావా? ఇస్తావా? ఇవ్వలేవా? ఇస్తాను నానమ్మా, ఇస్తాను. సత్యవల్లి నీ చేత తాళి వేయించుకుంటానని చెప్పి గెలిచింది. ఇప్పుడు నువ్వు నాకు మాటిచ్చావు. ఆ మాట నిలబెట్టుకుని నువ్వు గెలవగలవా? నేను గెలవడం కాదు, నిన్ను గెలిపిస్తాను. భరణి, భరణి, ఏమిరా చేస్తుండావు? ఎందుకు బాధపడతావు? ఎల్లి మాట్లాడు. మాట్లాడాలా? అమ్మో, ఏమిట్రా అమ్మో? వెళ్ళి మాట్లాడు. మామ ఇంట్లో ఉన్నాడా పాటి? వాడుదా ఏదో పూజ సామాన్లు సర్దుకుంటున్నాళ్లే. వాణ్ణిదా నేను చూసుకుంటాను, నువ్వుదా పో. వేండ పాటి, మామ చూస్తాడంటే నా వీపు పగిలిపోతుంది. వద్దు. నువ్వు పెద్ద మొద్దురా. ఏంటో ఈ బతుకు. ఉండటానికి పక్కపక్కనే ఉన్నా ఒక మాట లేదు, ఒక పాట లేదు. ఛ! నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా. నువ్వెక్కడుంటే
ఎందుకో ఏకాంత వేళ చెంతకేరానంది వేళ గాలిలో రాగల మాల జంటగా తోడుంది నీలా. త్రిపుర రూమ్ నుంచి పాటలు వినిపిస్తున్నాయేంటి? చూద్దాం. ఏం చేస్తున్నాడు వాడు? పాటల్దా వింటున్నాడు. ఏమి తప్పు? ఇప్పటి వరకు తప్పులేదు. సరే సాపడదా తీసుకొస్తాను ఉండు. ఏంటి ఏం చేస్తున్నారు ఇక్కడ? మ్యూజికల్ నైట్ పెట్టారా ఏంటి? ఇంతకు మించి ఏం చేయగలవు? ఉండు, పాట పెట్టాలి. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం. అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం. ఏదో ప్రియరాగం వింటున్నా, చిరునవ్వుల్లో ప్రేమ ఆ సందడి నీదేనా. ఏదో నవనాట్యం చూస్తున్నా, సిరిమూవల్లో ప్రేమ ఆ సవ్వడి నీదేనా. ఇట్టాగే my love is gone, my love is gone. అయ్యో అయ్యయ్యో, త్రిపుర హట్ అయినట్టుందే. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదాలే ఆపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. ఓ ఎరా పాటలు మంచి ఊపి మీదనట్టున్నాయి. ఇల్లే మామా ఇల్లే. ఏంటి త్రిపుర, ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ పాటలు గోలేంటి? ఉన్నది పక్కనేగా, పోయి మాట్లాడు. మాట్లాడితే పెళ్లి చేస్తారా? నువ్వు మాట్లాడరా, చెప్తాను. ఏం అక్కర్లేదు, మా టైం మాకొస్తుంది. అప్పటిదాకా బిడ్డలదా పాటలు పెట్టుకుంటారు. తప్పే ఉంది. నోటికి మంత్రాలు చదవడం రాదు గాని పాటలు మాత్రం బాగా పాడుతున్నావురా. దానికి దీనికి సంబంధం ఏముంది? ఎరా నాకే ఎదురు సమాధానం చెప్తారా? పదరా, పద. అయ్యో, వద్దురా, ఏమిరా చేస్తావు? రారా, అయ్యో, నడు. ఇక్కడికి రావురా. అక్క, కచేరీ అయిపోయిందిలే కానీ ఇక పద మనం వెళ్దాం. చూద్దాం, ఎప్పుడో ఒకసారి దొరకకపోతారా? అమ్మా, అప్పుడు చూద్దులే, ఇప్పుడు వెళ్ళండి. ఇదంతా నీ ట్రైనింగే కదే. అయ్యో, నేనేం చేయలేదు. చూస్తా, నీ ఎంత చూస్తాను. దేనికైనా టైం రావాలి. పద. ఏ టిప్పు, ఏంటి ఇదంతా? అంతా నీ వల్లే. సర్లే, ఇప్పటికైనా పడుకో. గుడ్ నైట్. హృదయం ఓర్చుకోలేనిది
క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా తరగని దూరములో తెలియని దారులలో ఎక్కడున్నావు అంటోంది ఆశగా. వల్లి స్థానం హక్కు హోదా అన్నీ పోవాలి. నువ్వు దానికి విడాకులు ఇవ్వాలి. ఆ మాట నిలబెట్టుకుని నువ్వు గెలవగలవా? ఆ క్షణం వల్లి మెళ్ళ తాళెందుకేసానో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నా వాళ్ళ కోసం, వాళ్ళకిచ్చిన మాట కోసం ఏం చేయాలో చేస్తాను. ఏయ్, ఏంటిది? నా గదిలోకి ఎందుకు వచ్చావు? ఎందుకు వస్తారు పెనిమిటి? చేతిలో పాల గ్లాస్ అంటే ఈ మెలికలు తిరగడం ఏంటి? నీకోసమే పెనిమిటి. రెడీ అవ్వడానికి 2 గంటలు పట్టింది. బాగున్నానా? ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? అర్ధరాత్రి నా గదిలోకి వచ్చిందే కాక నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. ఇష్టం వచ్చినట్టు ఏంటి పెనిమిటి? ఎంతో కష్టపడి నీకిష్టం కలుగుతుందేమోనని వచ్చాను. ఏయ్, ఆ, తీసుకో పెనిమిటి. నేనెందుకు తీసుకుంటానే? నీకోసమే పెనిమిటి తెచ్చాను. నువ్వు తెస్తే నేను తాగుతానా? అసలు నువ్వెవరు నాకు పాలు తీసుకురావడానికి? నువ్వు సంబంధం కలుపుకోవడానికి ఉబలాట పడినా నేను పడను. మీ మనసులో నుంచి వచ్చిన మాటలు కావివి. మీ మనసులో ఉన్న భావాన్ని మీ గొంతు అణిచేస్తుంది. నాకు తెలుసు. ఇలానే కదా నన్ను ఏదో చేసి ఇంట్లో వాళ్ళందరూ నన్ను మాటలు అనేలా చేశావు. నీ వల్లే కదా నన్ను తనకంటే ఎక్కువగా నమ్మే నానమ్మ కూడా నన్ను నమ్మని పరిస్థితి వచ్చింది. ఇది మరీ బాగుంది. మీరు మీ మనసులో ఉన్నది చేశారు, దానికి నన్ను బాధ్యురాల్ని చేస్తారే? ఇప్పుడు ఇవన్నీ ఎందుకులే పెనిమిటి? ముందు పాలు తాగండి చెప్తాను. ఏంటో నువ్వు చెప్పేది నేను వినేది. ముందు ఇక్కడి నుంచి బయటికి పో. పోవడానిక పెనిమిటి వచ్చింది? నువ్వు వస్తే నేను ఉంచుతానా? నువ్వు పంపితే నేను పోతానా? వల్లి, వద్దు. పెనిమిటి, నాకు కావాలి. ఏం కావాలే? నువ్వు ఈ పాలు తాగాలి. చచ్చినా తాగను. అయ్యో, ఏంటో మాటలు పెనిమిటి? ఎక్కువ చేస్తున్నావు వల్లి. ఏదో ఒక రోజు నువ్వు బయటికి వెళ్లాల్సిన దానివే. అప్పుడు చూద్దాంలే పెనిమిటి. టైం వేస్ట్ చేయకండి. ముందు ఈ పాలు తాగండి. వల్లి, చెప్తుంటే అర్థం కావడం లేదా? ముందు బయటికి పో. మీకోసం ఇంతలా ముస్తాబాయి వస్తే బయటకు పొమ్మంటున్నారా? కొంచెమైనా మనస్సాక్షి ఉందా? నాకు లేదులే, ముందు పో. మీరు పొమ్మన్నా ఈ 3 రాత్రులు నాకీ 4 గోడల మధ్య. ఏంటి? అవును, ఈ 3 రాత్రులు ఈ 4 గోడల మధ్య. ఈ గోడల్ని దాటుకుని వెళ్లే సమస్య లేదు. ఏంటే అసలు నీకేమైనా పిచ్చా? హలో హలో, స్టాప్, ఆగండి. మీ మనసులో ఉన్నది నా మీద రుద్దడానికి చూడకండి. నేను ఈ 4 గోడల మధ్య ఉంటానన్నాను గాని ఎక్కడ అని చెప్పానా? అర్థమైంది కదా? మీకెలా అర్థమవుతుందో నాకు తెలియదు పెనిమిటి. నేను అనుకున్నది మీరిక్కడ, నేనక్కడ. తెలివి ప్రదర్శించుకోవాలి. ఇది మరీ బాగుంది. ఉన్నమాట చెప్పడం కూడా తప్పేనా పెనిమిటి? ఒకవేళ మీ మనసులో వేరే మాటలున్నా మీరందరి ముందు బయటపడే వరకు ఇద్దరం అక్కడ ఇక్కడ అన్నమాట. ముందు పాలు తాగి పడుకోండి. ఏంటే తాగేది? ఇక్కడ ఉన్న మాట ఏం లేదు. ఇంక చేసిన చాలు, ముందు బయలుదేరు. నేనొక మాట అనుకునొస్తే వెళ్ళనని మీకు తెలుసు కదా పెనిమిటి. ఎందుకు ఊరికే వెళ్ళు వెళ్ళు అంటారు? ఎనర్జీ వేస్ట్ అవుతుంది. వల్లి, వెళ్ళు. పోనీ ఒక పని చేద్దామా? ఏంటి? బలవంతంగా మీ రూమ్ లో ఉన్నానన్న మాట నాకు రాకుండా సరదాగా ఓ గేమ్ పెట్టుకుందాం. మీరు గెలిస్తే నేను వెళ్ళిపోతాను, లేదంటే ఉంటాను. ఏయ్, వేషాలు ఇస్తున్నావా? ఎండుమిర్చి డ్రామాలు మళ్ళీ నా దగ్గర ఆడాలని చూడకు. ఈసారి నేను నిన్ను నమ్మను. నా మీద నమ్మకం లేకపోతే మీరే ఏదో ఒకటి చెప్పండి. నేను చెప్పేది ఒక్కటే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అది కుదరదు. ఏదైనా పందెం పెట్టండి. ఎవరు గెలిస్తే వారిష్టం. ఎందుకే నన్ను అలా తగులుకున్నావు? సరే, అయితే వదిలేయండి. నాకు నిద్రొస్తుంది, నేను పడుకుంటాను.
ఏ ఆగు ఆగు, 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 ఆగు. ఏ ఏమైనా చెప్తారా? సరే, నా కళ్ళలోకి చూడు. ఎవరైతే ముందుగా కనురెప్పలు వాల్చుతారో వాళ్ళు ఓడిపోయినట్టు. అబ్బా భలే ఉంది పెనిమిటి, భలే పందెం పెట్టావు. ఇది నేను అస్సలు ఊహించలేదు తెలుసా. భలే ఉంది. ఏంటే భలే ఉండేది? కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే తెలుస్తుంది. మంట మండి కళ్ళను ఆర్పేస్తావు. అది కాదులే పెనిమిటి, నువ్వు కావాలని పందెం పెట్టావు కదా. నన్ను అలా చూడాలనే ఉంది కదా నీకు. ఏం కాదు. ఆ నేను ఆమా అన్నా నువ్వు వెళ్ళే అంటావు. మన ఇద్దరి మధ్య వ్యతిరేక పదాలే ఎక్కువ కదా. సోదాపి ముందు పందానికి రా. ఊరికి కళ్ళల్లోకి చూస్తే ఏం బాగుంటుంది పెనిమిటి. ప్రశ్నలు జవాబులు లాంటివి మీ పందాన్ని కలుపుదాం. అప్పుడు ఆట రమ్జుగా ఉంటుంది. అదంతా నాకేమొద్దు. నాకు కావాలి. పెద్దింటి పెరియ బాబాయ్ ఉండి చిన్న ఆట కలిపితే ఆడడానికి భయపడతారా ఏంటి? సరే, అవును పెనిమిటి, ఫస్ట్ మీరు అడుగుతారా నేను అడగనా? నేను అడిగించుకోను, ఇవ్వడమే. సరే, నాది ప్రశ్న మీది సమాధానం. మీకెలాగో వ్యతిరేక పదాలేగా ఉండేది. ఒక పదం ఇద్దరం ఫిక్స్ అవుదాం. మీకు అవును కావాలా కాదు కావాలా? నువ్వెప్పుడు అడిగినా నేను చెప్పే సమాధానం ఒక్కటే, కాదు. అదే నా పదం. సరే అయితే 3 ప్రశ్నలు అడుగుతాను పెనిమిటి. సరే, తొందరగా మొదలుపెట్టు. తొందరగా బయటికెళ్దు గాని. ఒక నిమిషం. డోరు క్లోజ్ చేసి వచ్చాను పెనిమిటి. ఎవరైనా చూస్తే బాగుండదు కదా. సర్లే, స్టార్ట్ చేయి. స్టార్ట్. ప్రశ్న అడగకుండా అలా చూస్తావే? అడిగే ముందు మీ కళ్ళల్లో మీ మనసు చెప్పే సమాధానాన్ని వెతుకుతున్నాను. తర్వాత వెతుకుతూ గాని ముందు అడుగు. రెడీగా ఉన్నారా? ఎప్పుడో. ప్రశ్నలే కాదు, ఈలోపు కనురేపలు వాల్చినా ఓడిపోయినట్టే. తెలుసు. సరే, మొదటి ప్రశ్న అడుగుతున్నాను. మీరు టిప్పు భరణి అన్న కోసమే కదా నా మీద కోపంతో తాళి కట్టారు? అవును. చూసించాలు, రెండోది అడుగు. ఉండండి పెనిమిటి, ప్రశ్న వేయాల్సింది నేను. వెతుక్కోవాలి కదా. మీకేంటి ఫిక్స్ అయ్యారు, టక్కుని చెప్పేస్తారు. సోదాపు. అంత అడగలేని దానివి ప్రశ్నలు వేస్తానని ఎందుకన్నావు? పెనిమిటి అడిగింది ఇవ్వటం భార్యగా నా ధర్మం కాబట్టి. సరే, ఇప్పుడు రెండో ప్రశ్న. మీరు మీ వాళ్ళు నన్ను ఏంటి కోడలుగా ఉండనివ్వకుండా పంపించేయాలని చూస్తున్నారు కదా. అవును. చూసారా పెనిమిటి, నేను అడిగిన 2 ప్రశ్నలకి మీరు అవును అని సమాధానం చెప్పారు. ఈసారైనా కాదు అని సమాధానం చెప్పి మీరు గెలవాలి పెనిమిటి, సరేనా? ఇష్టం లేకుండానే నా మెళ్ళో 2 సార్లు మంగళసూత్రం వేశారు కదా. అవును, నే ఓడిపోయాను. ఓటమి అనేది భార్యాభర్తల మధ్య ఉండదు పెనిమిటి. ఒకరి ఓటమి మరొకరి గెలుపులో ఉంటుంది. సరే, ఎలాగైతేనే మీరు ఓడిపోయారు, నేను గెలిచాను. ఇక ఈ 3 రాత్రులు ఈ 4 గోడల మధ్య మనం కలిసి బతకాల్సిందే. నాదొక కండిషన్. ఏంటి పెనిమిటి? అందరిలో నన్ను ఒకసారి గెలిపిస్తావా? ఒక్కసారేంటి పెనిమిటి, 100 సార్లు, 1000 సార్లు. కాదు కాదు, ఈ జీవితంలో మీతో ఉన్నంత వరకు మిమ్మల్ని గెలిపిస్తూనే ఉంటాను. మీ గెలుపులో నా గెలుపుని చూసుకుంటాను. సరే, మాటిస్తావా?